మూడు దేవతలు రేపు ఏకాదశి చేస్తారు. అందరూ తినేసినట్లాగా పొద్దున తినకూడదు. బయటికి తాగలేక ఎవరు పొద్దున లేచినే ఏమే తీయేది అని రేపుకి అలాగే చేయకూడదు. ప్రతిరోజు ఏదో తెలుసుగా తెలియలేక చేసేసారు తప్ప రేపుకి దేవతలందరినీ కూడా ఉపవాసాలు ఉంటూ స్వామివారి కైంకర్యం చేస్తున్నారు. కాబట్టి వైకుంఠమే దేవాలయం ఏ ఊళ్ళో ఉన్నా సరే వైకుంఠంలాగా ఉంటుంది. అంచేత భక్తులందరూ ఆనాడు మనకి తెలియదు ఎప్పుడు ముక్కుటి ఏకాదశి అంటారు. దేవతలు అందరూ దేవతలు సమావేశమై వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుని అనుకోండి భగవంతుడిని ఆరాధన చేసినట్లాగే మనం రామాయణంలో రామచంద్రమూర్తి 14 సంవత్సరం ఏదో వనవాసలు ఉంటూ అయోధ్యాల రాజా చివరికి అయ్యారు. తర్వాత రాముడు సీతాదేవిని ఎట్లా ఆశ్రమవనములు తీర్చి పెట్టారు. అది తప్పు పని చేయకూడదు అనేది విభీషణుడు అతని జ్యేష్ఠ సోదరుడు రావణేశ్వరుడిని చెప్పిన వలన అది ఇప్పుడు దానిపైన కోపంపై విభీషణుని రాజ్యం నుంచి విచారించడం చేయడం అనేది విభీషణుడు వెళ్ళి రాముడు పాదపద్మంలో శరణం పెట్టుకోవడం అనేది ఒకటే ఒక కోరిక విభీషణుడు అడిగారు. స్వామి మీరు ఏదో సంవత్సరానికి ఒక్కసారి అప్పుడు రావణ్ణి సహరించి రామచంద్రమూర్తి విభీషణుడిని లంకాలో రాజా చేసి ఈరోజు దూరం అయిపోయిన వలన విభీషణుడు రాముడికి ఈ కోరిక కోరారు ఏంటంటే ఒకసారి సంవత్సరానికి ఒకసారి మా లంకా రేపున దర్శనం ఇచ్చి మాకు ప్రార్థన చేసుకోండి అని. నిన్న రేపుకి విభీషణుడిని దర్శనం చేస్తారు. శుభదృష్టితో శుభాకాంక్షలు విభీషణుడిని మంగళం జరుగుని అని చెప్పి మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన్ మంగళం పుండరీకాక్ష మంగళాయతన హరి లంకా నగరం అంతా మంగళంగా ఉండాలి, విభీషణుడు మంగళంగా ఉండాలి అని శుభదృష్టి ఇస్తారు శ్రీరామచంద్రమూర్తి. అంచేత మన పైన శుభదృష్టి మన గృహానికి, మన ఇంటికి, మన వ్యాపారానికి, మన దేశానికి, మన ఊరికి, లేకపోతే మన కుటుంబానికి శుభదృష్టి భగవంతుడు పడాలి అంటే రేపు మొట్టమొదటిగా స్వామి వారిని మనమే దర్శనం చేసుకోవాలి. చేయకపోతే అశుభమే. అంచేత భగవంతుడు భక్తులేమన శుభదృష్టి పెడుతున్నారు. ఏది మన ఉత్తర ద్వార దర్శనమే అశుభమే అంటారు, కానీ రేపుకి శుభంటారు. ఏది ఉత్తర ద్వార దర్శనం అయినా సరే ఉత్తర వేపనాది తక్కువ మంగళం అంటారు, కానీ రేపుకి మంగళమే. అంచేత భగవంతుడు ఎప్పుడు మంగళం భగవాన్ విష్ణు మన వేపన భగవంతుడు భక్తుడు వేపన అది విభీషణుడు వేపన రేపటి శుభదృష్టిలో నిక్షేపం చేసి లంకా శ్రేయస్సు కోరిన శ్రీరామచంద్రమూర్తి మనం విశాఖలో ఈ విశాఖ నగరంలో ఉన్న వాస్తవులు భక్తులందరినీ శుభం కలగాలి అంటే రేపుకి స్వామివారి శుభదృష్టి మన పైకి రావాలి.